నువ్వు ఎంప్లాయర్ అని కూడా చూడు ముక్కు గుద్దుతా నువ్వు ఎంప్లాయర్ అని కూడా చూడు ముక్కు గుద్దుతా మీరు అమౌంట్ తీసుకున్నారు కదా మరి మర్యాద చెయ్యాలా మీరు అమౌంట్ తీసుకున్నారు కదా మరి మర్యాద చెయ్యాలా ఏరా ఏసీ లేదా షాప్లో బాగున్నారా క్లైమేట్ చల్లగా ఉందని మనకి కూలింగ్ ఉండాలి గ్లాసులు చలవ ఎక్కువ తీసుకుంటుంది మీకు నేను తెలియదేమో తెలీదు మీ షాప్ గురించి విచారించి కనుక్కొని ఏది సనా గ్లాస్ హౌస్ కదా మంచి పేరు ఉందనా ఎందుకంటే ఇంతకుముందు వేరే వాళ్ళు ఫైనాన్స్ వాళ్ళని అడిగితే వాళ్ళు కూడా తెలుసు అన్నారు బ్యాంకులో కనుక్కుంటే వాళ్ళు తెలుసు అన్నారు ఇప్పుడు టీ తాదా అంటే ఆటో స్టాండ్లో అన్న సనా గ్లాస్ హౌస్ తెలుసా అంటే ప్రతి ఒక్కరు చేయి చూపిస్తాను అడిగి ఓన్ అని వచ్చి బాగా చేస్తాను మీరు వర్కులు బాగా చేస్తున్నారు రీజనబుల్ ప్రైస్ ఇస్తున్నారు అన్నీ తెలిసినాయి అందుకు మీకు కూడా రీజనబుల్గానే ఏదైనా చేయాలనే ఉద్దేశంతోనే వచ్చినాయి ఏదైనా నేనా చెప్తానా వేరే సార్ వస్తున్నాడు ఆయనకి కొద్దిగా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది మనకి సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు మీరు చూసుకుంటారు ఈ కాఫీ టీ ఏమొద్దనా వద్దొద్దనా వద్దు కాఫీ టీ వద్దు కాఫీ టీ వద్దు ఏమవసరం లేదు ఆయన సార్ బయలుదేరుంటారు ఇప్పటికి ఎవరైనా చెప్తారు కదా అడుగుతాడా అదే ఆ సార్కి కూడా చెప్తారు లేదు అని అద్దాలు బాగా పెట్టినారు కదనా హలో సార్ సనా గ్లాస్ హౌస్ అదే మీకు ఫోటోలో చూపించినదే నేను వచ్చేసినారా లోపల రండి ఉన్నారు అందరూ ఒకటేసారి మాట్లాడి ఫైనలైజ్ చేసి ఏదో క్లోజ్ చేసేద్దాం వస్తున్నారా వస్తున్నారు మొత్తానికి అయితే డీల్ క్లోజ్ చేసేద్దాం ఎందుకంటే నాకు మళ్ళీ వేరే వర్క్ ఉంది ఎయిర్పోర్ట్ కాడికి వేరు ఉంది కూర్చొని మాట్లాడేసి ఒక ఫైనల్ అండర్స్టాండింగ్ మనం ఏమంటే ముగ్గురం ఒక అండర్స్టాండింగ్లోకి రావాలా మీకు రీజనబుల్ రేట్స్ ఇస్తాను మన క్లాస్ వర్క్ లో పర్ఫెక్ట్ గా ఉంటుంది తెలుసా నాకు ఈ షాప్ గురించి బాగా తెలిసే ఈ షాప్ ని సెలెక్ట్ చేసుకోవడం ఈ షాప్ కి కన్ను వేసిన అందుకే అవునన్న మీది ఎక్స్పీరియన్స్ చాలా సంవత్సరాల నుంచి ఉంది కాబట్టి మనం ఏదైనా చేసినా కూడా ఇంకోటనా బ్యాంక్ వాళ్ళు కూడా చాలా సంవత్సరాలు ఉండే షాప్ మీదే నమ్ముతారు నమస్తే సార్ సారు మనకి మీరు పెన్సిల్ ఏమైనా ఉంది సార్ పెన్సిల్ చెప్పేదేముంది మనకి తెలుసు ఆల్రెడీ సనా గ్లాస్ హౌస్ అంటే మీకు మార్కెట్లో అందరికి తెలుసు మన చెప్పేది ఏముంది పెన్సిల్ సైన్లు చేపించేస్తాలే సార్ సార్ 2 సైన్లు పెట్టేసి మనంతా లీగల్ గా పోతుంది నా వర్క్ అవును ముందు కొటేషన్ అది ఇవ్వాలా తర్వాత వర్క్ ప్రాసెస్ అవ్వాలా కొటేషన్ అది మళ్ళీ చూసుకుందాం ఇప్పుడు సైన్లు పెట్టేస్తే మీకు ఇంకా ఆయన వెళ్ళిపోతాడు ఆయన ఎందుకంటే ఎక్కువసేపు ఉంటే సిగ్నేచర్ దేనికి నా ఆటోగ్రాఫర్ అనుకో లేకపోతే మన షాప్ కి మంచి పేరు గ్లాస్ వర్క్ కోసం వచ్చారు లోన్ కోసం షాప్ మీద 10 లక్షలు లోన్ తీసుకున్నారు ఆల్రెడీ. అది కాదు మీ మేనేజర్ 15 లక్షలు ఇస్తాను నువ్వు మళ్ళీ 10 లక్షలు అని మార్చద్దు. మీ మేనేజర్ కి ఆల్రెడీ బ్యాంక్ మేనేజర్ కి ఆయన 10 దీనికి అంత రాదండి. ఎందుకు రాదు? పెట్టి షాప్ దీనికి అంత రాదు. 20 సంవత్సరాలు అవుతుంది. టర్న్ ఓవర్ తెలుసా? బయట పేరు కనుక్కున్నావా? ఓసారి ఆటో స్టాండ్ లో కనుక్కోకో లేదా ఇట్లా ఏడ వరకు తెలుసా మనము ఏదో మధ్యలో ఏదో దీని వల్ల ఏదో మాట్లాడి అన్న కన్ఫ్యూజ్ అవుతాడు. అసలు ఏం మాట్లాడుతున్నారు? లోన్ ఏంటి, అమౌంట్ ఏంటి? అసలు గ్లాస్ వర్క్ కోసం వచ్చారు కదా. ఏదన్నా బాగా మన షాప్ ఎంతవరకు తెలుసు ఏమాత్రం తెలుసు అని డౌట్ పడుతున్నాడు. అందుకు నేను క్లారిటీ ఇస్తాను. సనా గ్లాస్ కాదు కరెంట్ వచ్చారు. ఇప్పుడు మన ఎట్లంటే పెద్ద కాంట్రాక్ట్ అది కార్పొరేట్ స్థాయిలో చేస్తాము. అందుకు సంతకాలు తీసుకుంటాం. మీరు టెన్షన్ పడే అవసరం లేదు. సంతకాలు దేనికోసం? సంతకాలు దేనికోసం? లోన్ తీసుకున్నారండి షాప్ మీద. చెప్తాను
మీరు చెప్పలేదా? ఏం చెప్పలేదు ఏంటండి అన్నా లోన్ అంటున్నారంటే లోన్ అంటే నువ్వు ఎంత ఇచ్చినావు నువ్వు అప్పుడే స్టార్ట్ చేస్తాను ఎందుకు చెప్తాను సగం అమౌంట్ 5 lakhs తీసుకుంటాను. ఇంకేం చేయాలా వెరిఫికేషన్ అయిపోతే మిగతా అమౌంట్ కూడా రిలీజ్ అయిపోద్ది. వెరిఫికేషన్ కానీ వచ్చాం తొందరగా అయితే ఈ రోజు రిలీజ్ అవుతుంది, లేదంటే మళ్ళీ కోసం కదా చెప్పారు మీరు. అలా గ్లాస్ వర్క్ ఏమంటే గ్లాస్ తీసేసి వేరే వర్క్ పని మీద వచ్చినాను యాక్చువల్లీ చెప్పాలంటే ఇప్పుడు సింపుల్ ఆయన ఒకటి చెప్తాడు ఇప్పుడు ఏం లేదురా ఫైనాన్స్ ఏం లేదురా మీకు ఓపెన్ చెప్తాడు అండి పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ రెండు కావాలి. నా పాస్పోర్ట్ సైజ్ మంచిగా స్మైలింగ్ ఫేస్ తో లేదు రెండు ఇచ్చేసింది ప్రెసెంట్ లేదు అసలు దేని సాయంత్రం తీసుకున్న దగ్గరకు వచ్చి ఫోటోలు ఆధార్ కార్డు పాన్ కార్డు అనా అతనేమో లోన్ అకౌంట్ సిగ్నేచర్ అంటారు, మీరేమో గ్లాస్ వర్క్ కోసం వచ్చారు. మాది ఫైనాన్స్ ఇచ్చే ఆఫీస్ అండి. ఈ షాప్ మీద ఫైనాన్స్ చేయించుకుంటారు 10 లక్షలు. 5 లక్షలు ఆల్రెడీ రిలీజ్ చేసుకున్నారు. ఇంకా 5 lakhs కావాలంటే వెరిఫికేషన్ ఈ రోజు అవుతుంది. దానికి మీరు సైన్ చేస్తే వెరిఫికేషన్ అయిపోయినట్టుగా ఈవినింగ్ కి ఆయనకి అమౌంట్ పడుతుంది. నువ్వు ఎంప్లాయర్ అని కూడా చూడు ముక్కు కుదుతా నువ్వు ఎంప్లాయర్ అని కూడా చూడు ముక్కు కుదుతా గానాకాలు చేయొద్దు. నువ్వు ఎంత నువ్వు నేను నీకు ఆల్రెడీ నీకు 5,000 ఇచ్చినాను, మీ మేనేజర్ కి 15,000 ఇచ్చిన. సంతకాలు పెట్టేంత వరకు ఊరికే ఉండకుండా నువ్వు అన్ని మొత్తం బయట బయలు చేస్తాను నాదంతా స్టోరీ. నువ్వు ఏ ఆఫ్టర్ ఎంప్లాయర్ వచ్చినావా సంతకాలు పెట్టించుకుని దొబ్బే నా మన షాప్ చూసి ఇస్తాడు లోన్ బయట పెట్టి మాట్లాడితే ఆయనే తొక్కుతాడు. ఒక్క నిమిషం ఉంటాను నేను చూసి నా మీకు ఎట్లా అర్థమవుతుందా నేను ఈ ప్రాసెస్ కోసం కాదా ఈ ప్రాసెస్ కోసం ఆల్రెడీ 45 days దొరికిందా మీకు లోన్ కోసం? నా 45 days నుంచి ఈ పని మీద తిరుగుతాను. ఈయన్ని మేపినాను వాళ్ళ సార్ని మేపినాను ఇద్దరిని ఈ షాప్ మీద 10 లక్షలు లోన్ తీసుకుంటాండి. అవును ఎలా రోజుకి పర్ డే 3,000 కట్టాలి. ఈడ జరిగే వ్యాపారంకి అన్న 3,000 కట్టకుండా ఉండే పెద్ద విషయమే కాదు. 3,000 కట్టాలి చెప్పడం బ్యాంక్ రూల్స్ మీకు తెలుసా? అసలు ఎలా లోన్ పాస్ చేశారు అతను మీకు? ఆయనంటే డీటెయిల్స్ అక్కడ కూర్చున్నారు షాప్ మాదే ఈ షాప్ మీద లోన్ కావాలన్నారు. డీటెయిల్స్ అతని పేరు మీద ఉన్నాయా? అట్లా కదా మీరు ఆ రోజు నేను అడుగుతున్నది మీరు బండ్లోకి కాదు అసలు బ్యాంకు మీరు డీటెయిల్స్ అన్ని కనుక్కొని బ్యాంక్ కాదు ప్రైవేట్ గా ఇచ్చే పర్సనల్ నాకు ఉండా దాదాగిరి నువ్వు మాట్లాడదు నా వీళ్ళు ప్రైవేట్ ఫైనాన్స్ వాళ్ళు ఊడి మనల్ని డబ్బులు సరిగ్గా కట్టలేదంటే షాప్ వచ్చి గలాడ పెట్టుకుంటారు. నువ్వు మళ్ళీ మాట పోగొట్టు మన షాప్ పేరు రోజు 3,000 వాళ్ళు మొగాడు కొట్టుకుని చాలా గట్టిగా మీరు లోన్ మా షాప్ మీద తీసుకోవడం ఏంటండి? మీరు ఇవ్వడం ఏంటి? నాకేం అర్థం వాళ్ళు ఏ దాని మీద వైజాగ్ లో ఎక్కడ చూడలేదు. ఇంకా ఇలా వచ్చి మా స్టార్ట్ అయిందన్నా ఉండే అప్పుడు స్టార్ట్ అయ్యింది సరే దీన్ని సైన్ చేసేంత సార్ ఫోటోలు మీరు తీసుకోండి అయితే నేను వెళ్ళిపోతాను. ఇంకెందుకు ఇంకా మా షాప్ పేరు మీరు తీసుకోండి, మీరు ఇచ్చేయండి లోన్ అయిపోయింది కథం. ఎందుకు నా మీరు ఎట్లా డిసప్పాయింట్ అవుతున్నారు? మీకు చెప్పే మీకు మీ ముందర జరుగుతుంది కదా కార్యక్రమం. షాపు మాది, మీరు లోన్ తీసుకోండి. ఈ రోజు ఎన్ని చేసింది తెలుసా? ఫైల్ అతను ఎవరు మీరు ఆధార్ బ్యాంకు అకౌంట్ బ్యాంక్ అకౌంట్ ఫర్మ్ పేరు నా బ్యాంక్ లేకుండా అది పైన చూపిస్తాను. అందుకే కదా బ్యాంక్ మేనేజర్ డబ్బులు ఇచ్చినాను, ఈ అబ్బాయికి డబ్బులు ఇచ్చినా, వీళ్ళందరికి ఎందుకు డబ్బులు ఇచ్చి 45 days అయింది ఈ ప్రాసెస్ బ్యాక్గ్రౌండ్ లో జరగబట్టి. అసలు మీరు మా షాప్ కి వచ్చి ఇదేంటి మీరు సంతకం చేసుకొని మీరు తీసుకోండి. ఇక్కడ ఇంకా అమౌంట్ మాత్రం కట్టకపోతే మాత్రం మీరు ఏ టైంకి వస్తారు అనేది అన్న నంబర్ ఇప్పిస్తాను. అన్న నంబర్ తీసుకొని మీరు మెసేజ్ చేయండి. 3,000 ఇంట్రెస్ట్ ఎంత వేసినారు? 130 రూపాయల ఎట్లా కడతారు భయ్యా షాప్ లో వాళ్ళు? తీసుకున్నప్పుడు ఆలోచించుకోవాలా? ఇదేంటిది అసలు నాకేం అర్థం అవట్లేదు. 130 రూపాయలు అంట. ఇద్దరు మాట్లాడేసుకొని మీరు అడిగేసరి ఇతను ఇచ్చేసరి అయిపోయింది. ఆయన అన్నారు సనా క్లాస్ మాదే మామూలే అనేసి. మీరు వెరిఫికేషన్ కి వచ్చారా ఇక్కడికి? మొన్న వచ్చామండి ఫోటో తీసుకుని వెళ్ళిపోయాం. మీరు వెళ్ళిపోయినప్పుడు బండ్లో వెళ్ళిపోయినప్పుడు నేను కస్టమర్ గా వచ్చారేమో మాట్లాడారేమో. అనేసుకుంటారా? మీరు లేనోడు ఆల్రెడీ 4 సార్లు వచ్చిన ఇటుకి మీరు అట్లా బండ్లో వెళ్ళిపోతానే కస్టమర్స్ వచ్చారు అనుకుంటాం కానీ అసలు ఆయన చెప్పలేదు. ఏది ఎందుకు చెప్పాలా? అవసరమేముంది?
మీరు 30 రూపాయలు వడ్డీ నా దగ్గర మెత్తికి లాగుతున్నారు. మీరు బయటికి వెళ్ళి చూసుకోండి, ఇది మా షాప్ అయిపోయింది నా ప్రాసెస్, అయిపోయింది నా ప్రాసెస్ అయిపోయింది. ఏం లేదు ఇప్పుడు ఆ సెకండ్ అమౌంట్ తీసుకోకపోయినా నాకేం లేదు. నా సిగ్నేచర్ లేకుండా ఎలా సిగ్నేచర్ లేకుండా మీరు ఎలా ప్రాసెస్ చేస్తారు? నాకు అదంతా సంబంధం లేదు, మాదంతా ప్రైవేట్. 5 లక్షలు పాస్ చేస్తారంట కదా, ఎలా చేస్తారు? మేనేజర్ కి పెట్టినా ఈయనకి పెట్టినారు, అంత డబ్బులు ఖర్చు పెట్టారు. ఇంత ఘోరం ఎక్కడ డబుల్ ఫైనాన్స్ ఏమైనా ఇస్తారు ఇదే షాప్ అన్నకి ఎక్కడ చూడలేదు. ముందు ఇది క్లియర్ అయితే ఆ తర్వాత మీరు కట్టేదాన్ని 3000 కట్టిమంటున్నారు, 4000 డైలీ వచ్చేస్తానంటున్నారు. నేను ఏం తీసుకోలేదు, మాకు ఎలా వచ్చేస్తున్నారు? ఇప్పుడు అసలు మేము పట్టించుకొని మాకు సంబంధం లేకుండా మీరు రోజుకి వచ్చేస్తానంటున్నారు, 3000 కట్టిమంటున్నారు. సరేనా, ఒకటి అన్న ఇబ్బంది పడుతున్నారు, ఒకటి మీకు ఒకవేళ కట్టింగ్ ఇబ్బంది అవుతుంది అనుకుంటే సింపుల్, ఒక 6 నెలలు షాప్ బంద్ చేసి మీరు ఏడాది తెలియని ప్రాంతాలకి దూరంగా వెళ్ళిపోండి. సిగ్నల్ కూడా ఉండదు. బాగా చెప్పాలంటే చెప్పు, అన్ని బాగా చెప్పు. మేము 6 ఇప్పుడేమో తిరగాల 30,000 ఇస్తాలే ఉండు, నువ్వెందుకు మధ్యలో అప్పుడు నాకు ఉద్యోగం పోద్ది, నీకేం పోయింది? ఇలాంటి చేయక కండింగ్ మైండ్ లో అది చెప్పక సెల్లు స్విచ్ ఆఫ్ చేసుకో, ఏదైనా పల్లెకి వెళ్ళిపో, ఏమైనా పొలం పనులు చేసుకుని ఒక 6 ఏళ్ళు ఆడుతున్నామంటే. అసలు నాకేం అర్థం అవట్లేదు, మీరు లోన్ తీసుకోవడం, అతను ఇచ్చేయడం. ఏ కాఫీ తాతావు టీ తాతావా? ఏదో ఒకటి కాఫీ ఏమని జ్యూస్ ఏదైనా. అసలు ముందు ఇది క్లారిఫై చేయండి. అసలు నాకు సంతకాలే మీరు పెట్టంటే అతనే పెట్టేసుకుంటాడు 5,000 ఇస్తే. మా షాప్ పేరు మీద లోన్ తీసుకోవడం ఏంటండి? నిల్చోండి, ఫోటో తీసుకుంటే నాకే అన్నది తీయట్లా దగ్గర ఇతనికి నాకొద్దు. మీరు ఉన్నట్టు కరెక్టే, అతను వేరే పని మీద వచ్చారు, చేసుకున్నారు, అతను అమ్ముతారు మా వాళ్ళని. ఏమన్నా ఇప్పుడు ఇదే సాయంత్రం వచ్చేవాళ్ళు మిమ్మల్ని అడుగుతారు. అసలు ఏం మీ సిస్టమ్ నాకు అర్థం అవట్లేదు. మాకు సిస్టమ్ ఏమి ఉండవండి, అంత పైన సంతకాలు పెట్టించుకోవడం, ఏమైనా కట్టకపోతే వచ్చి గొడవలు ఆడటం. గుండారాజు నడుస్తుంది. ప్రైవేట్ అలాగే ఉంటుందండి. నాయన బాబు అంటే అడగకుండా ఇతను లోన్ ఇచ్చేసారు, మళ్ళీ మాకేమో తెలియకపోతే కుర్చీ వేసుకుని ఎలా కూర్చొని మాట్లాడుకుంటున్నారు వచ్చేసరికి. అన్న ల్యాప్టాప్ సినిమా కూడా పెట్టినారు చూడమని, నేనే చూడలేదు. చూసుకుంటామండి, దానికి వాళ్ళని వారం చేసి మీరు లోన్ ఇచ్చేస్తారా? ఎంతమంది వస్తే అంతమందికి అలాగే ఇచ్చేస్తారా? ఆయన ఏమో మా బెదర్ అని అన్నారు ఫస్ట్. ఆయన మీకు బ్రదర్ అవుతామో మేము ఏమైతామో మీకు ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. అసలు సంబంధం లేదు, దూరద్దు. మా బిజినెస్ మిగతా లోన్ పాస్ చేసేయండి, ఇతను గాయపడతారు. ఇంకెందుకు మేము కడతాం రోజు డబ్బులు. కరెక్టేనా? ఇతను పట్టుకెళ్ళిపోతారు డబ్బులు, లోన్ ఇచ్చేయండి, రోజు వచ్చేయండి బయట ఫోటో, రోజు షాప్ వచ్చి డబ్బులు. అలాగే ఫోటో తీసుకుంటాం. అసలు సిస్టమ్ టైం వేస్ట్ చేయకండి. ఇతనేమో మీరు ఆఫీస్ మాట్లాడదాం. బయట కూడా కాదు ఈ ఫోటో, బయట కూడా కావాలి. షటర్ ఆ పక్క ఒకసారి నువ్వు ఎత్తు, ఈ పక్క నేను ఒకసారి ఎత్తుతాను. అసలు మీకేం అర్థం అవట్లేదు, మీరు బయటికి పదండి. ఏనా బయటికి పదండి, బాగాలేదు. ఇప్పుడు ఆల్రెడీ లోన్ ప్రాసెస్ తీసుకోవడం కాదు, మీరు లోన్ ఇవ్వడం కాదు, మీరు బయటికి పదండి. 80% అయిపోయింది, 100% అయిపోయినా మాకు సంబంధం లేదు. నువ్వేనా కట్టే డబ్బులు? లేదు, నేను కంప్లైంట్ ఇస్తాను మీ మీద. ఇవ్వండి, మీ మీద నేనే ఇస్తాను. అలాగే సీసీ కెమెరా రికార్డ్ అయింది, మీరు ఎవరెవరు వచ్చారో మొత్తం తెలిసిపోయింది, మీ ఫేసెస్ ఆల్రెడీ రీడ్ అయిపోయి నేను కంప్లైంట్ ఇస్తాను. మాకేం ప్రాబ్లం లేదు, మాకేం ప్రాబ్లం లేదు. అమౌంట్ తీసుకుని నువ్వు షాప్ అడ్రస్ ఇచ్చినా ఏంది, 2 సీజ్ చేస్తారు. మిమ్మల్ని షాప్ సీజ్ చేసేంత వరకు వస్తే చూసుకుందాంలే. మళ్ళా అది కన్ఫర్మ్ సీజ్ అయిపోద్ది. ఎవరు అనుకుంటున్నాను? సాయంత్రం వస్తారమ్మా. ఏది మాట్లాడుతున్నాడు అన్న? సాయంత్రం వచ్చి చంపేస్తారా, పొడిచేస్తారా? అన్న ఏదో సైలెంట్ నీకు అసలు లైసెన్స్ ఉందా? నీకు ఫస్ట్ ఫైనాన్స్ ఇచ్చే లైసెన్స్ ఉందా? ఎట్లా ఇస్తారు మీరు? ఓ మనిషి తెలియకుండా ఎట్లా ఇస్తారు మీరు? అవసరం మీది, అంతే. ఇప్పుడు అవసరం మీది, అవసరం మీది, మీ ఇద్దరు ఏమన్నా తెలుసుకోండి. నేను వెళ్ళిపోతాను. ఏనా నాకేంటంటే వేరే ఊరికి పోయి పని ఉంది. మీరు నెల కట్టుకుంటారా కట్టుకోండి, లేదా ఇడిచిపెట్టి. ఫస్ట్ గ్లాసెస్ కావాలని వచ్చారు, తర్వాత గ్లాసెస్ అంటే ఇవేనా? ఈ గ్లాసెస్ నేను గ్లాసెస్ అంటే ఇవేనా? ఈ గ్లాసెస్ నేను స్టైల్ గ్లాసెస్ నేను చెప్పాడు. సరే అన్న ఏదో మాట్లాడతారు. ఇప్పుడు ఈ సనా గ్లాసెస్ ఓనర్
సనా గ్లాసెస్ ఓనర్ వేరే అతను ఉన్నారు. నేను మరి మీరు కాదా? ఎవరు? నాకు ఎటువంటి సంబంధం లేదు దీంట్లో, నాకు ఎటువంటి సంబంధం లేదు దీంట్లో. మరి ఈ పేరు ఎలాగ ఇచ్చారు? పేరు బాగుంది కదా అని చెప్పి ఫోటో దిగినాను, మీకు అది వచ్చి అడిగినాను. మీరు రెడీగా ఉన్నారు, వడ్డీ ఎక్కువ ఎత్తాం, మీరు ముంచేద్దాం అనుకున్నారు. నేనే వేరే వాళ్ళు ముంచుతున్నాను, వీళ్ళు ముంచేదే పెద్ద విషయం అని చెప్పి నేను ఓకే. ముంచేదే లేదు, మొత్తం షాపే మునిగిపోతుంది. ఈసవో అద్దాలు తీసవో, షాపే మూతేసుకో, ఆయనతో అరెస్ట్ చేయించుకో, ఎవరు లేరనుకుంటున్నావేమో. ఎంతవరకు అయినా సిద్ధపడతా నేను. ఇప్పుడు అమౌంట్ ఎలా కట్టరో చెప్తాడు. నేను వచ్చారు ఇతను, అంటే మీరు అర్థం చేసుకోండి, ఇతను గ్లాస్ వర్క్ కోసం వచ్చారు అంతే. మిమ్మల్ని పిలిస్తే ఏంటంటే సనా వర్క్స్ లోనే మాది పార్ట్నర్ అనేసి ఆయన అన్నారు. ఆ దాని మీద నాకు సంబంధం లేదు. నేను చెప్తా, వారం రోజులు ఊరికి పోతానా, ఆ లోపల మీరు రికవరీ చేసుకోండి, షాప్ మూవ్ చేస్తారో షాప్ మూవ్ చేసుకొని మీరు తెలుసుకోండి. పద్ధతి బాగుంది, పద్ధతి బాగుంది. అంతేగా తేలిపోదు ఏదో ఒకటి. తీసుకురండి, సాయంత్రం వస్తారు. ఎంతమంది వస్తారు? ఎంతమంది వస్తే అదంతా మీకెందుకు? కదా ఎలా కట్టించాలో వాళ్ళు చూపెడతారు. అప్పుడు మనసులో పెట్టుకోవద్దు, టెన్షన్ మనసులే లేదు అసలు. మీ పద్ధతి బాగలేదు. అతను ఎవరో తీసుకొచ్చి లోన్ ఇప్పించామంటున్నారు. అసలు ఏం అర్థం అవట్లేదు. వాళ్ళదే నేను ఏం లే, వీళ్ళు లోన్లు ఎట్లా ఇస్తారని చెక్ చేస్తాను. చెక్ చేశారు కరెక్టే. మరి ఏమి బ్యాగ్ ఉండిపోయింది సార్, పద్ధతిగా చెప్తున్నా. ఏంటి ఆయన అయితే లోన్ తీసుకున్నారు, కట్టవలసిన బాధ్యత మరి ఆయన కడతారు, మీరు కడతారు. షాప్ పేరు మీద వస్తారు. కట్టేకి ఓది పేరు కట్టమంటే కడతారు. అలాగే చూద్దాం. అమౌంట్ తీసుకున్నానని చెప్తున్నారు, మీరేమో తీసుకున్నా, నేను వాడేసుకున్నా. మా షాప్ మీద తీసుకోవడం ఏంటి? మళ్ళా ఆయన మా షాప్ అంటాడు. మన షాప్ అన్నా, మనదా? మన అని పిలిస్తే కదా అందరూ కలిసికట్టుగా. మన అంటే అప్పులు కూడా మేము తీర్చడానికి మన అనుకోవాలా? వారం రోజులు నేను ఊరికి పోతాను. నువ్వు మేనేజర్, నాకు డౌట్ మీ ఇద్దరు సెట్టింగ్ అయినట్టుంది. అంటే అతను అందుకే లోన్ ఇచ్చారు మీకు. అంటే ఆయన ఇచ్చిన డబ్బులు ఇచ్చిన అదే అందుకోసమే మాట్లాడుకోనే ఎవరినైనా ఒక నిరికిద్దాం అనుకున్నాం. అదే అలాగే ఉంది. ఇప్పుడు మిమ్మల్ని మీకు అర్థమైంది, మేము దొరికాం మీకు పగరాలి. మీరు కట్టుకుంటారా లేదా ఇరక్కపోతారా అనేది మీ చేతిలో ఉంది. అతను తీసుకొస్తున్నా అంటారు కదా, మనుషులు తీసుకురా. సార్ నేను తీసుకురావడం కాదండి, ఆల్రెడీ లొకేషన్ అన్ని ఉన్నాయి, ఫొటోస్ ఉన్నాయి. మీ ఫోటో కూడా ఇప్పుడు సెండ్ చేస్తారు. వాళ్ళ అమౌంట్ అయితే మీకు వచ్చి అడుగుతారు. వాళ్ళ పద్ధతి మీరు కాదు. లోన్ ఇచ్చిన నెక్స్ట్ రోజే రాద్దండి, చూసే వాళ్ళకి ఇక్కడ బాగుండదు. ఆల్రెడీ 5 లక్షలు ఓడేసుకుని నువ్వు మళ్ళీ పద్ధతుల కోసం తర్వాత వస్తే మొత్తం తీసుకుంటారు. అప్పుడు మమ్మల్ని అటాచ్ చేసేస్తారు. పాలసీ అది మీకు అర్థమవుతుందా? అదే రిలీజ్ అయితే మాకు రిలీజ్ చేసేది ఏం లేదు. నా డబ్బులు నువ్వు మీ మేనేజర్ నిన్ను లెక్క కక్కిస్తారు. నాకు 10 లక్షలు ఇస్తా అన్నారు. మీరు ఈ షాప్ మీద 10 లక్షలు నాకు ముట్టాల్సిందే. 20 తీసుకోండి. కట్టింది లేదు కదా, ఇస్తారా? అదే ఇస్తారు. ఇప్పుడు ఆయన రెడీ అయిపోతారు. 20 అన్న 10 మీరు తీసుకోండి. 10 అదే అలాగే ఉంది. ఇప్పుడు అతను అలాగే ఇస్తున్నాడు, మీరు అలాగే తీసుకున్నారు. అసలు రూల్స్ రెగ్యులేషన్స్ మీరు కూడా ఇచ్చేటప్పుడు అలాగే ఇచ్చేసింది. ఎందుకంటే మనకు చెడ్డ కల్పించాలా? ఇప్పుడు ఎంత రమ్మంటారు సార్? ఎందుకు 7 గంటలకు వస్తారు ఈవినింగ్? నేను అవసరం లేదు కదా, మీరు అవసరం లేదు. ఎవరు వస్తారు? చూద్దాం. సరే సార్, నేను మళ్ళీ వచ్చేకుంటాను. ఎందుకండి ఆయన్ని మీరు ఏం మాట్లాడుకుంటారో ఎలా మాట్లాడుకుంటారో మీ అమౌంట్ మాత్రం ఈవినింగ్ వస్తారో వాళ్ళకైతే ఇట్లా ఇసురుతాడు అన్న ఏంటి షాప్ ఇప్పుడు కాదు, ఇది రేంజ్ లో బిజినెస్. రేంజ్ లో కట్టే, అందుకనేసి మేము కూడా అదే రేంజ్ లో పేరు చూసే ఇచ్చాము. పేరు బట్టి కాదంటే మమ్మల్ని కట్టిమని మీరు ఫిక్స్ చేసేస్తున్నారా? ఎవరు కడతారు? ఇంకా మన షాప్ పేరు ఎవరు బ్యాట్ చేస్తారా? అందుకోసం మీరు లోన్ తీసుకుంటే మేము కట్టేయాలి. ఏం బాధ్యత? కనీసం వచ్చినప్పుడు కనీసం ఒక టీయా కాఫీ ఏమీ లేదు. కూర్చోబెట్టి సినిమా చూపిస్తాం, కూర్చోండి, రప్పిస్తాం. ఎవరక్కడ ఏమన్నా మళ్ళీ మీ బెదర్ షాప్ అంటున్నాం. నా పిల్లలు చిల్లర చేస్తున్నాడు, 100 రూపాయలు ఇచ్చి టీ తాగుతాడు. సార్ ఎందుకో మీ మంచి కోసం చెప్తున్నా. తీసుకుంది మీరు, మేము అతనికి మీ మంచి కోసం చెప్తున్నాను. ఏంటి ఆయనతో మాట్లాడుకుని ఆయన దగ్గర అమౌంట్ తీసుకొని మీరు ఉంచుకొని మీ డైలీ వస్తారు. ఏం ఉంచుకునే ఏం లేవు, అయిపోయింది ఆల్రెడీ కథము. నువ్వు మీద రిలీజ్ చేస్తే ఇప్పుడు 3000 రిలీజ్ చేసేదేం లేదు. ఏంటి ఎంత అన్యాయం చూడన్నా. ఇప్పుడు రోజు 3000
మోసం చూడు. రోజుకి 3,000 మీరు బాగుపడరు పర్ డే 5,000 కట్టాలా కాదా మీరు బాగుపడరు రోజుకి. మీరు బాగుపడరు ఆ? మీరు బాగుపడరు ఇచ్చి మర్యాదగా 5 లక్షలు రిలీజ్ చేసి ఇప్పుడు 3,000కి 3,000 6,000 ఆయన కడతాడు నీకు రోజు కట్టేస్తాను ఇచ్చేయండి ఆ? మీరు ఇచ్చేయండి సరే కట్టేస్తాను మరి ఇంకేం చేస్తాం సార్ అలాగే. అలాగే చూసుకోండి. ఏంటి చూసుకునేది ఏంటిది అసలు నాకేం అర్థం ఇప్పుడు వాళ్ళు 7 గంటలకు వస్తారా 7 గంటలకు మాట్లాడిస్తారా మిగతా బ్యాలెన్స్ అమౌంట్ మీరు తీసుకుంటారా ఆ. తీసుకోండి నేను కట్టేస్తాను కడతారు కదా కట్టేస్తాను కన్ఫర్మ్ కదా మరి అలాగే. నా మీరు ఏం లేదు సీసీ కెమెరాలో రికార్డ్ అయింది నా అంత చూడొచ్చులే మళ్ళీ అన్నట్లు మీరు mind లో అంతే కదా. ఏ ప్రాబ్లం లేదు లైట్గా ఉన్నారు మీరు ఆల్రెడీ మొత్తం రికార్డింగ్ పంపించేస్తాను ఇంకోటి తెలుసు ఆల్రెడీ సీసీటీవీ కెమెరా కనెక్షన్ కట్ చేసుకుని లోపలికి వచ్చి సీసీటీవీ కెమెరా కనెక్షన్ కట్ చేసుకుని లోపలికి వచ్చిన కట్ చేస్తారా అది మీరు దాని ఉన్న రికార్డింగ్ ఉందని మనం బాగా ధైర్యంగా ఉన్నారు ఎప్పుడు కట్ చేస్తారు అవన్నీ జరుగుతాయి నేను ఆల్రెడీ ఎలక్ట్రీషియన్ నేనే అందుకు ఏదైనా ప్రీ ప్లాన్ ఇవ్వదాం నా అర్థమైందా ఇప్పుడు నేను అది పోయి మీరు కట్ చేసి కానీ కాదు మీరు లోపల రండి కూర్చొని మాట్లాడు మర్యాదలు వద్దానా వద్దు కూర్చోండి మీరు కాదు, మర్యాద కూర్చోండి, ఎందుకు? మాట్లాడు ఇప్పుడు వస్తారు మర్యాద వస్తారు మా వాళ్ళు వస్తారు మాట్లాడు ఎవరు వస్తారు వస్తారు మా వాళ్ళు వస్తారు కూర్చోండి కాదు మర్యాద లేదునా మీరు అమౌంట్ తీసుకున్నారు కదా మరి మర్యాద చెయ్యాలా మీరు అమౌంట్ తీసుకున్నారు కదా మరి మర్యాద చెయ్యాలా కొద్దిగా ఏ టాబ్లెట్ అంటే? వేసుకొని వస్తా నేను రప్పిస్తాను కాదు టాబ్లెట్ కాదు నా కాదు టాబ్లెట్ రప్పిస్తాను దగ్గు కూర్చోండి. దగ్గుంది పర్వాలేదు కూర్చోండి వస్తారు వస్తారు మా వాళ్ళు వస్తారు నేను ఆడిపోతానా ఎక్కడికి వెళ్ళాలి కూర్చోండి వస్తారు మా వాళ్ళు వస్తారు కాదు మాట్లాడదాం వాష్రూమ్ ఉందే పాస్ పోసి వచ్చేకి వాష్రూమ్ లేదు ఇక్కడ లేదు ఆ, ఇక్కడ లేదు సరే మీదేమైనా పని ఉంటే చూసుకోకుండా నేను నాకు ఇదే పని కూర్చుంటాను ఇట్లే నిలబడతారా అక్కడే నిలబడతాను ఎంతసేపునా 5 లక్షలు రిలీజ్ అయినంత వరకు